పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ. ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు తెలుసు కదా. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. మూవీలో వరుణ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తను అంజలి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మ్యారీడ్ లైఫ్ బాగా నడుస్తుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, వాళ్ళిద్దరూ సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనాలి అనుకుంటారు. కానీ సరోగెట్ గా రాధా అనే అమ్మాయి వస్తుంది. రాధ వరుణ్ యొక్క ఎక్స్ లవర్ అయి ఉంటుంది. అక్కడుండి మెల్లమెల్లగా విషయాలు మారుతూ వస్తాయి. ఇంట్లో ముగ్గురి మధ్యలో జలసీ, ఇన్సెక్యూరిటీ, దాగి ఉన్న ఎమోషన్స్ బయటికి వస్తాయి. వాళ్ళిద్దరి మధ్యలో వరుణ్ ఇరుక్కుంటాడు. ముందు స్టోరీలో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కిష్కింధపురి. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో స్టోరీ ఒక పురాతనమైన రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. రేడియో స్టేషన్ గోడల్లో ఎన్నో భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అక్కడ అడుగుపెట్టిన వాళ్లు బతికి తిరిగి రాలేదు. అయినప్పటికీ కొంతమంది అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత నిజమైన ఆట మొదలవుతుంది. వాళ్లు బతికి బయటపడతారా? ఆ రేడియో స్టేషన్లో నిజంగా దయ్యం ఉందా, లేదా దీని రహస్యం ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు భయం, మిస్టరీ, సస్పెన్స్ తో నిండిన మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ జిఫైలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు సైకో. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను వయసులో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్లను చిత్రహింసలు పెట్టి శరీర భాగాలను వేరే వేరే భాగాలుగా కట్ చేసి వాళ్లను పబ్లిక్ ప్లేస్ లో పడేస్తాడు. కథలో గౌతమ్ అనే ఒకతను ఉంటాడు. అతను చూడలేడు. ఒకరోజు సడన్ గా అతని గర్ల్ ఫ్రెండ్ ని ఆ సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడడానికి వెళ్తాడు. అయితే ఏమి చూడలేని గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడగలడా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను వయసులో ఉన్న అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను కేవలం మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను. మూవీలో చాలా మంచి స్టోరీ, సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మీకు కూడా ఇలాంటి సైకో కిల్లర్ మూవీస్ చూడటం ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు చక్ర. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఆగస్టు 15 రోజున దాదాపు 20 కంటే ఎక్కువ ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి. అయితే పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత కూడా వాళ్లు ఆ దొంగలని పట్టుకోలేకపోతారు. కథలో చంద్రు అనే ఒక సోల్జర్ ఉంటాడు. అతను ఎలాగైనా ఆ దొంగలని పట్టుకోవాలి అని పోలీసులు మరియు సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ తో కలుస్తాడు. ఆ దొంగలని పట్టుకోవడానికి చంద్రు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే చంద్రు ఆ దొంగలని ఎందుకు పట్టుకోవాలి అనుకుంటాడు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ దొంగలు ఎవరు? వాళ్లు ఒకేసారి అన్ని ఇంట్లో ఎలా దొంగతనం చేశారు? అయితే చంద్రు మరియు పోలీసులు ఆ దొంగలని పట్టుకోగలరా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ జిఫైవ్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు డిజిల్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక మంచి మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కథ చెన్నై సిటీది.
అక్కడ చేపలు పట్టే ఒక సముదాయం ఉంటుంది. కథలో వాసు అనే ఒక అతను ఉంటాడు. అతను తన ఇంజనీరింగ్ స్కిల్స్ తో ఇల్లీగల్ నూనె బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అతను దాంట్లో లాభాలు పొంది తన ఊరి ప్రజలకు మంచి పనులు చేస్తాడు. అప్పుడే కథలో ఇద్దరు వ్యక్తుల ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు అక్కడ అతిపెద్ద గుండాలు. ముందుకు వెళ్లే కొద్దీ వాళ్లు వాసుతో ఎలాంటి ఘోరమైన పనులు చేస్తారు, అతను ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడతాడు, అతను తన సముదాయ ప్రజలను ఎలా కాపాడతాడు అనేది ఈ మూవీలో చూడాలి. మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.